పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్, ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు. సీజన్ ప్రారంభంలోనే 13,000 ఉన్న ధర 9,000కి డౌను. ఇదే అదనుగా వ్యాపారుల సిండికేట్. మార్కెట్ లేదంటూ రేట్ల తగ్గింపు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో భారీగా నిల్వలు, ఆందోళనలో రైతులు. సో ఇక మన పసుపు రైతులకైతే పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా యుద్ధం పేరు చెప్పి ఇక్కడ రైతులు మోసం చేస్తావు ఈ దళారులు. ఇక ఒకేసారి 13,000 ఉన్న ధర 9,000 డౌన్ చేసినట్టు, అంటే ఒక 4,000 తగ్గించేసిరు. ఇక 4,000 తగ్గించేసారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పసుపు రైతులపైన పడింది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు ఏటా 2,000 కోట్లకు పైగా విలువైన పసుపు ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా నౌకల రవాణా నిలిచిపోవడంతో ఎగుమతిదారులు కొన్ని వారాలుగా ఆర్డర్లను నిలిపివేశారు. గత ఏడాది నిల్వలే పేరుకుపోగా సరిగ్గా ఇప్పుడే మార్కెట్లో కొత్త పంట భారీగా వచ్చింది. ఇదే అదనగా వ్యాపారులు సిండికేట్గా మారి రేటు తగ్గించేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పసుపు 13,000తో ప్రారంభం కాగా 15,000 దాకా పెరుగుతుందని రైతులు ఆశించారంటూ చూస్తున్నాం. ఇక రైతులు ఆశించిన దానికన్నా వాళ్ళకు నిరాశ మిగిలింది. సో 15,000 పోద్ది అనుకుంటే వాళ్ళు 9,000 చేసింది. ఈ సిండికేట్ వ్యాపారులు అంటే ఈ దళారులు కలిసి ఈ పశ్చిమాసియా యుద్ధం పేరు చెప్పి ఇరాన్, అమెరికా యుద్ధం పేరు చెప్పి సో వీళ్ళు తగ్గిస్తూ ఉన్నారు.